తనకు లోకజ్ఞానం వచ్చినప్పుడు అసహించుకోవడం నేర్చుకుంటాడు. ఎందుకు? తన తల్లి గుడ్డిది, చూడడానికి భయంకరంగా ఉంది, అసహ్యంగా ఉంది. తన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు తల్లిని, అరే మీ తల్లి గుడ్డిది, తల్లి గుడ్డిది. చిన్నప్పటి నుంచి అదే బట్ స్కూల్ చిన్నప్పటి నుంచి తన తల్లి ప్రేమించాడు. గుడ్డిది, నా తల్లి గుడ్డిది, చూడడానికి భయంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు. తన తల్లి స్కూల్ నుంచి బిడ్డని అందరిలాగా తల్లిలాగా తను కూడా తీసుకెళ్దాం తన పిల్ల కోసం ఆడుకోవాలి. స్కూల్కి పోయాక తన బిడ్డ తన తల్లిని చూసి ఇంత చిరాకు మనసులో, అరే నా తల్లి వచ్చింది గుడ్డిది, అందరు ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, నా స్నేహితులు ఏమనుకుంటారో, అందరు నన్ను ఎక్కిరిస్తారేమో, అరే గుడ్డిది నాకు తల్లి. అక్కడి చిరాక వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఒక్క మాట చూసి చూడట తల్లి తను చూస్తారు, తల్లి తను చూస్తుంది, తను కూడా తల్లిని చూస్తున్నాడు, చూసి చూడట వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయాక తన తల్లితో మామూలుగా తినడానికైతే తన తల్లి గుర్తొస్తుంది. అసహించుకుంటాడు కానీ తినడానికి తల్లి గుర్తొస్తుంది. కొన్ని రోజులు ఎట్లా వాడికి ఒకటి మైండ్, ఎట్లా నా తల్లిని దూరంగా వెళ్ళాలి అంటే కష్టపడాలి, చదవాలి, కష్టపడతాడు. దేనికోసం? తల్లిని అసహించుకొని తల్లి కోసం దూరంగా వెళ్ళిపోవాలి. తల్లి దగ్గర నుంచి కష్టపడతాడు, చదువుతాడు, జాబ్ వస్తుంది, సెటిల్ అయిపోతాడు, వేరే స్టేట్ ఎక్కడికి దూరం వెళ్ళిపోతాడు. దూరం వెళ్ళిపోయాక చాలా రోజులు అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది. భార్య కూడా తెలియదు తన తల్లి ఉంది, తన అందమని. తన పిల్లలు కూడా తను నార్మల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. తన తల్లి మొత్తానికి మర్చిపోతాడు. తను ఒకరోజు సడన్గా వాళ్ళ పిల్లలు ఇంటి ముంగలికి ఆడుతూ ఉంటారు. సడన్గా గేట్ ఇట్లా తీయగానే వాచ్మెన్ తన తల్లిని చూస్తారు. పిల్లలు చిన్న మనవాళ్ళు భయపడిపోతారు. పిల్లలు ఒకటేసారి కొంచెం భయపడిపోయి వెళ్ళిపోతే వాడికి కోపం. తను పోయి తిట్టడాలంటే మళ్ళీ తను ఎక్కడ పట్టుకుంటుందో, నా భార్యకి ఎక్కడ తెలుస్తుందో తను నా తల్లి అని వాచ్మెన్ ఎదుగుతాడు. ఎలగొట్టేసే వస్తానని ఎలగొట్టేసి తను వాచ్మెన్ వెళ్ళిపో అంటే అయ్యో నా కొడుకులు కాదేమో అని వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు ఇట్లనే అయిపోయాక తన ఫ్రెండ్స్ నార్మల్గా అందరు చిన్నప్పటి నుంచి అందరు గెట్ టుగెదర్ అట్లా కలుస్తామంటే స్కూల్ దగ్గర వాళ్ళ అంతా కలిసాక వెళ్తారు. అన్ని వాళ్ళు తిరిగేవన్నీ ఆడుకునేవి గుర్తొచ్చేవి. అట్లే వాళ్ళ ఇంటి పక్కన ఒకటి హోటల్ ఉంటుంది. ఇతని ఇంటి పక్కన హోటల్ ఉంటే అక్కడ కలిసి అందరూ కలుస్తారు, మాట్లాడతారు, ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు. అందరు వెళ్ళిపోయాక తను ఒక్కసారి తన తల్లి ఉందా లేదా, లేకపోతే ఇంకా మంచిది, ఇంకా ఎప్పుడు రాదు ఇట్లాంటిది, ఒక్కసారి తన ఇంటి దగ్గర తలుపు తీసి చూస్తే తన తల్లి కింద పడిపోయి ఉంటుంది. చేతిలో చిన్న లెటర్ ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా తీయగానే లెటర్లో నువ్వు ఎప్పటికైనా వస్తావని ఉంటుంది. ఎప్పటికైనా వచ్చి నువ్వు బాగుండాలి, నాకు అదే కావాలి, నువ్వు ఎక్కడున్నా రాస్తుంది. లాస్ట్లో నువ్వు పుట్టగానే డాక్టర్ వచ్చి ఒకటే మాట అన్నాడు, ఏంటది, నీ అమ్మ నీ కొడుకుకి ఒక కన్ను లేదు. తన మాట వినగానే ఎక్కడ భరించలేనంత బాధ, ఏం ఆలోచించకుండా ఒక క్షణము తను ఏది ఆలోచించలేదు, తన కళ్ళు ఇచ్చేసింది ఆ బాబుకి. అంత బాధ చూడగానే అతనికి ఇన్ని రోజులు తన కళ్ళు నేను పెట్టుకున్నా, తనని అసహించుకున్నా, ఒకటే భరించలేడు. ఫ్రెండ్స్, ఒకటే తల్లి గుడ్డిది కావచ్చు కానీ తల్లి ప్రేమ గుడ్డిది కాదు. మన తల్లి మనం పుట్టగానే ప్రసవించగానే ఎంత 9 మాసాలు మోసి కానీ ఇట్లా ఎంత బాధతో నా పుట్టగానే మనం చూడడానికి నవ్వుతుంది. అన్ని రోజులు బాధపడితే అసలు ఇంత కూడా ఉండదు, నవ్వుతుంది. మనం చూడగానే ఎంతో ప్రేమ ఆప్యాయంగా గౌగిలించుకుంటుంది మన తల్లి. కానీ మన తల్లి 2-3 సార్లు బయటికి పోరా, సామాన్లు తీరా, ఒకసారి ఇస్తాం, 2 సార్లు ఇస్తాం, 3rd టైం అరే నిజాలు పోదమ్మా, తల్లి ప్రేమ ఉన్నది. ఇది మన కోపం వస్తుందా? తల్లి ప్రేమ తల్లి ఇచ్చే ప్రేమ ఎక్కడ ఉండదు. తల్లి గుడ్డి కావచ్చు, తల్లి ప్రేమ గుడ్డి కాదు.